తనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సిరిసిల్ల కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తరలి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, పఠాన్చెరు, అమీన్పూర్లలో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. మెదక్, నర్సాపూర్, సిద్దిపేట ప్రాంతాల నుంచి సిరిసిల్ల వెళుతున్న కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ మనకు అందిస్తారు. నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చలో సిరిసిల్ల కార్యక్రమానికి బయలుదేరనున్న కాంగ్రెస్ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో సంగారెడ్డి జిల్లాలో ముందస్తు అరెస్టులు కొనసాగించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది నాయకులను తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు చెప్పండి, అసలు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు నేరెళ్ల ఘటనకు నిరసనగా సిరిసిల్లకు బయలుదేరదామని అనుకున్నాము. పొద్దున్నే మాకు గృహ నిర్బంధం చేసి పొద్దున్న 6 గంటలకే మమ్మల్ని నిర్బంధించి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ప్రభుత్వం చాలా దారుణంగా ఎవరిని కూడా మాట్లాడనీయకుండా ఒక ధర్నా చేసి అది హక్కు కూడా లేకుండా చేస్తుంది. ఇది చాలా బాధాకరం. మాకు ఈ నిర్బంధం చాలా అన్యాయకరము. మేము ఇంతకుముందు మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటిది కూడా ఎవరికి కూడా మనము ఆబ్జెక్షన్ చేయకుండా ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు ఏ పార్టీ ఉన్నా కానీ ఎవరైనా ధర్నా చేసుకుంటుండే ఏదన్నా చేస్తుండే. ఇది అన్యాయంగా ఇంటికాడ కూర్చున్న వాళ్ళని కూడా లోపలికి తోలుకొచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం చాలా వ్యతిరేకం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎవరైనా అరెస్ట్ చేసినామా, ఎవరైనా ధర్నాలు చేస్తే వద్దని చెప్పినామా? ఇది ఘోరంగా ఎవ్వరు ఏది చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళను అంచి తొక్కాలి, కిందికి తొక్కాలి అనేదే వాడుతున్నారు. అంతే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే వీళ్ళని అంచి తొక్కితే వీళ్ళు మళ్ళీ బయటికి రారేమో అనుకుంటున్నారు. అది 100% మా ప్రభుత్వం వచ్చిందాక మేము పోరాడుతూనే ఉంటాం. దేనికైనా మేము తయారే ఉంటాము. మీరు చెప్పండి, ఇప్పటికే సంగారెడ్డి నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆల్రెడీ సిరిసిల్లకి తరలిలారు. జగ్గారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇది ఎలాంటి పరిణామం? ఇదైతే చాలా బాధాకర విషయము. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేమందరం కూడా గ్యాదరింగ్ చేసుకొని ధర్నాకు బయలుదేరే ముందే పోలీసులు వచ్చి అందరు వెళ్ళినాము. ఆల్రెడీ పోయిన వాళ్ళు పోయారు. మాతోని కాదు, ఇంకా పోయే బండ్లు బాగానే పోయినాయి. ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం, ఖచ్చితంగా ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ఈ ఎస్టీ, ఎస్సీ, ఈ మైనార్టీలకు తోడుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అన్న పిలుపు మేరకు ఈరోజు మాకు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ పోయినా మా మిత్రులు కూడా అందరూ కూడా మా కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున పోయారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి జగ్గారెడ్డి సారథ్యంలో చాలామంది రాత్రి అదేవిధంగా ఉదయం తెల్లవారుజామునే ఇక్కడి నుంచి బయలుదేరి సిరిసిల్లకు వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ముందస్తు అరెస్టుల పర్వం మాత్రం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. నారాయణఖేడ్, జహీరాబాద్, పఠాన్చెరువు, అమీన్పూరు, అదేవిధంగా జోగిపేట ప్రాంతాల్లో భారీగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ముఖ్య నేతలు మాత్రం తెల్లవారుజామునే అదేవిధంగా రాత్రే ప్రధాన నాయకుల వెంట సిరిసిల్లకు చేరుకోవడం జరిగింది. మరోవైపు సిద్దిపేటలో ఉన్నటువంటి డాబాల వద్ద ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ అరెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా గజ్వేల్ నుంచి వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి పక్కన కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెళ్ళే కాంగ్రెస్ నేతలను సైతం ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అహ్మద్, HMTV, సంగారెడ్డి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మిగతా వార్తలకు వెళ్దాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్.